సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు రేపు ప్రకటించబోతున్న నేపథ్యంలో ఖరారైనటువంటి అభ్యర్థులు వీళ్ళే అంటూ కూడా ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ లిస్ట్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కడప నుంచి వైఎస్ షర్మిల గారు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లుగా మనకైతే సమాచారం అంతా ఉంది. నెక్స్ట్ రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు గారు బరిలో దిగబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ బాపట్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా జేడి శీలం గారు, కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పల్లం రాజు గారు, అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా వేగి వెంకటేష్ గారు, విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డి గారు, ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా లావణ్య గారు, రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు, చిత్తూరు బరిలో ఎంపీ అభ్యర్థిగా చిట్టిబాబు గారు, హిందూపురం నుంచి షాహీన్ గారు ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు అంటూ కూడా ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఈ లిస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ని చీల్చేలాగా షర్మిల గారు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే సరైనటువంటి అభ్యర్థులను ఎంపీలుగా దించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. సార్, రేపు ఎంపీ అభ్యర్థుల జాబితాను అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా షర్మిల గారు ప్రకటించబోతున్నటువంటి నేపథ్యంలో ప్రకటించే జాబితా ఇదే అంటూ కూడా కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు మనం చదివిన పేర్లు తీసుకున్నట్లయితే కడప నుంచి ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ జలక్కిచ్చేలాగా, అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని అక్కడ ఓడించి తీరాలని షర్మిల గారే అక్కడ బరిలోకి దిగబోతున్నారు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ లిస్టు చూస్తే ఇంకా ఖరారైనట్లుగానే తెలుస్తూ ఉంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు? ఈ లిస్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇది లిస్ట్ చూస్తే దాదాపు వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి, మోర్ దాన్ ఎలిజిబుల్. ఇప్పుడు పల్లం రాజు గారు నాడు కాకినాడ నుంచి, ఆయన గతంలో ఆయన కేంద్ర సహాయ రక్షణ మంత్రిగా కూడా పనిచేశాడు. అవును. శీలం ఉన్నారు బాపట్ల, జేడి శీలం గారు. ఆయన ఫార్మర్ ఎంపీ ప్లస్ ఐఏఎస్ ఆఫీసరు, పార్టీలో చాలా కీలకమైన పదవులు చేసిన ఆయన. వీళ్ళందరూ కూడా చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు. కొందరు జూనియర్స్ అయినా కూడా పార్టీలో బాగా యాక్టివ్ గా. గిడుగు రుద్రరాజు ఎక్స్పిసిసి ప్రెసిడెంట్. ఎక్కడండి ఆయన? కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు, రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. అట్లా వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇంకొకటి విషయం కృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అసలు ఈసారి ఎన్నికల బరిలో ఉండదు అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు ఎవరైనా కూడా, ప్రజలు కానీ రాజకీయ పరిశీలకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కానీ అనుకోని పరిణామాలు జరిగి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ గా నియమితురాలు అయిన తర్వాత ఒక్కసారిగా అసలు ఏ బలము లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉనికిని ప్రొజెక్ట్ చేసుకోగలిగింది తను. అది గొప్ప విషయం. అన్ని నియోజకవర్గాల్లో ఐ థింక్ వాళ్ళు కంటెస్ట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్స్ ఉన్నారు గతంలో. కాకపోతే ఈ 2 సార్లు టర్మ్స్ లో మొన్న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళ ఉనికి ఒక ప్రశ్నార్థకమైన సందర్భంలో వాళ్ళు ఒక రకంగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళినట్టయింది. కానీ షర్మిల గారి రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కి ఎవరైతే వైఎస్ఆర్ ఫ్యామిలీ గతంలో వైఎస్ఆర్ గారు ఎట్లా ఊపిరి పోశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల గారి ద్వారా కాంగ్రెస్ కి పునర్జన్మ అనేది కనిపిస్తుంది. ఆమె స్వయంగా లోక్సభ నుంచి పోటీ చేయటం, అందులో కడప నుంచి అక్కడి నుంచి పోటీ చేయటం అనేది ఎవరు నిజమైన వైఎస్ఆర్ వారసుడు అనేది తేలబోతుంది. ఈమెని సపోర్ట్ చేస్తారా, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ గారిని సపోర్ట్ చేస్తారా? అట్లాగే అవినాష్ని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తారా? చిన్న హత్యని సునీతారెడ్డిని సపోర్ట్ చేస్తున్న షర్మిల గారిని సపోర్ట్ చేస్తారా అనేది ఇప్పుడు అది టర్నింగ్ పాయింట్. స్టేట్ పాలిటిక్స్ నే ఒక మలుపు తిప్పేది వాళ్ళ కడప జిల్లా రాజకీయాలు. అందులోనూ లోక్సభలో ఇవాళ ఆమె పోటీ చేస్తుందంటే కూడా నిజంగా అభినందించాల్సిన విషయం. ఆమె గతంలో ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్స్ మేము స్టార్ కంపెయినర్స్గా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలి కాబట్టి పోటీ చేయడానికి కొంత సందేహించేవాళ్ళు. కానీ ఈమె మాత్రం
ఖచ్చితంగా నేను కడప నుంచి పోటీ చేసి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, జిన్నానికి మనస్సు ఆత్మ ఇది రావాలి, మనశ్శాంతి అంటే ఆత్మ ఇది అంటారు కదా, ఆత్మ శాంతి కలిగించాలి. ఎందుకంటే ఆయన ఒక దారుణ హత్యకు గురి అవటమే కాకుండా ఆ తర్వాత ఆయన వ్యక్తిగత అన్ననాన్ని కూడా చేశారు వీళ్ళు పత్రికల్లోనూ. వాళ్ళ ఓన్ దేశం రాష్ట్రంలో ఇంక ఏ పత్రికలు టీవీ ఛానళ్ళు ఆయన గురించి చెడ్డగా రాయలేదండి. కానీ ఒక్క సాక్షి అండ్ ఒక సాక్షి ఛానల్ ఈ రెండే రాసిని. ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయ్ని హత్య చేశారు, మా బాబాయ్కి అన్యాయం చేశారు ఇది ఇప్పుడు మొదలెట్టాడు. కానీ వ్యక్తిగత హననం చేసింది కూడా ఆయనే, వాళ్ళ కుటుంబమే. కాబట్టి పైకి ఒక మాట లోన ఒక మాట చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సొంత చెల్లెలు షర్మిల గారిని ఫేస్ చేయటం అనేది ఆయనకు ఒక అగ్ని పరీక్ష. ఇప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు ఎట్లాగో ఉన్నాయి. తెలుగుదేశం ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీగా, రేపు విజయం అందుకోబోయే పార్టీగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ షర్మిల గారు ఇక్కడికి రాకముందలే ఈయన దుష్పరిపాలనతోనూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసుకున్నప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక ఇతను మన్నే కాదు ఎవరిని కూడా బతకనివ్వడు, కాబట్టి ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలి. అయితే ఇదేంటంటే షర్మిల గారు కూడా ఇంకొక దెబ్బ, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద ఎలాంటి దెబ్బలు పడినాయో, గొడ్డల దెబ్బలు, కత్తు దెబ్బలు, అట్లాగే షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ముప్పెటి దాడిలో తను కూడా ఒక దెబ్బ కొడటానికి రెడీ అయింది. అది ఇక్కడ మనం గమనించాల్సింది. సొంత కుటుంబం నుంచి కూడా ఆయనకి నష్టం జరగటానికి, తర్వాత ఆయన చేస్తున్న దుష్పరిపాలన ఛాలెంజ్ చేయటం అనేది సొంత కుటుంబంలోనే మొదలైంది. చారిటీ స్టార్ట్స్ ఎట్ హోమ్ అంటారు. అట్లాగే కండెమ్నేషన్ ఆఫ్ ద క్రైమ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓన్ హోమ్. ఈయన చేస్తున్న హత్య రాజకీయాలని, దుష్పరిపాలనని, ప్రజల మీద దాష్టికాలని ఖండించేవాళ్ళు ఇంట్లోనే ఉన్నారనేది ఆమె ప్రూవ్ చేయడానికి బయటకు వచ్చింది వాళ్ళ షర్మిల గారు. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లిస్టు చూస్తే కూడా ఎంపీ లిస్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అంటే మూలాలు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి మూలాలన్నింటినీ కూడా దెబ్బ కొట్టేలాగా ఈ లిస్టు ఉంది అంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ లిస్టు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా జగన్మోహన్ రెడ్డికి షాకేనా ఇది ఈ లిస్ట్ అంటే? డెఫినెట్గా ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆయన మంత్రివర్గ సహచరులే పార్టీలు మారి యువతల తెలుగుదేశంలోకి వచ్చి చేరారు. మీరు గమనించిన కృష్ణ గారు. తర్వాత సీనియర్ ఎంపీ లాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇలాంటి చాలామంది సీనియర్స్ జిల్లాలో ప్రముఖ పాత్రలు వహిస్తున్న పార్టీలో కూడా ఒక ప్రముఖమైన స్థానంలో ఉండి ఒక పార్టీకి ఒక వాల్యుబుల్ పీపుల్ అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చేసారు. శాసనసభ్యులు బయటకు వచ్చేసారు. ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రతిపక్షాల్లోకి చేరటం అనేది జరగదు. ఎప్పుడంటే ఆ ఓడ మునిగిపోతుంది టైటానిక్ అన్నప్పుడే వేరే బోట్లోకి మారతారు ఎవరైనా. కాబట్టి అది అక్కడికే ఒక ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు షర్మిల గారు రావటం అనేది నైతికంగా కూడా ఈయన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఏ విధమైనటువంటి దుశ్చర్యలు చేశాడు, కుటుంబంలో ఎలాంటి పని చేశాడు, కుటుంబ సభ్యుల్ని ఎలా డిచ్ చేశాడు, మోసం చేశాడు, కుటుంబ సభ్యుల్ని ఎలా హత్య రాజకీయాలకు ఉపయోగించుకున్నాడు, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటం అనేది ఎలా చేశాడు, తర్వాత ప్రజల మీద ఎలాంటి దాష్టికాలు చేశాడో కుటుంబం మీద కూడా అదే చేశాడు. ఈ వ్యక్తి అసలు పరిపాలనకి పనికిరాడు అని డాక్టర్ సునీతారెడ్డి ఇట్లాంటి హంతకుల్ని మీరు ఎన్నుకోవద్దు, ఇది నా ఒక్క దాని వేదన కాదు, మన అందరి వేదన అనుకో, మీ అందరి బిడ్డల్ని చంపినది కూడా నాకు తెలుసు, నా తండ్రిని చంపడం అనేది ఇంకా దారుణమైన విషయం. ఎట్లా అంటే మామూలుగా ఏదో ఒకసారి షూట్ చేస్తానో ఒకసారి నరకటం కాదు, ముక్కలుగా నరికి ఆయనతో ఆ టైంలో నరుకుతూ కూడా ఆయనతో ఒక లెటర్ రాయించారంటే ఎంత వెదకు గురే చనిపోయాడు అన్నదే పెద్ద క్వశ్చన్. తర్వాత పని వదిలేసాడా? ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి సంతాపం కానీ ఏమి కూడా ప్రకటించిన వ్యక్తి మళ్ళీ ఇవాళ నా బాబాయిని చంపేశారు నాకు ఓటు వేయండి అని మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రెండోసారి కూడా అదే శవం మీద రాజకీయం చేసి ప్రయోజనం పొందటం అనేది పొందడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. ఆయన నెత్తి మీద ఏదైనా ఆయన చేసిన మంచి పనుల లిస్ట్ లేదు, తవ్వి తీసిన బాబాయ్ అస్థికలను పెట్టి తిరుగుతున్నాడు, చూడండి నమ్మండి మా బాబాయ్ అస్థికలు నా నెత్తి మీద ఉన్నాయని. నువ్వు చేసిన పని కానీ చేస్తానన్న పని కానీ ఏం లేదు. మళ్ళీ హత్య రాజకీయాలు ఇదే కథ. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎంత ముసలైనా లేకపోతే ఇది కార్యక్రమం.
అంతే తప్ప తర్వాత షర్మిలేమో అంతకులతో కలిసిపోయింది మా బాబాయ్ అంతకులతో అని ఎప్పుడు తప్పు ఇతరుల మీద కానీ తన మీద తను వేసుకోడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక 30 ఏళ్ల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, దీనికి నువ్వేం సమాధానం చెబుతావు, నువ్వు ఎంతమందికి ఉపాధి కల్పించావు, పోలవరం జీవనాడిగా ఉన్న పోలవరాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళావు, తర్వాత 3 రాజధానులు అని పెట్టి ఉండ రాజధాని ఓడగొట్టావు, ఇవాళ ఏదైనా రాజధాని అనేది ఉందా లేదా నీ దృష్టిలో అది చెప్పటం లేదు. ఏ విధమైన డెవలప్మెంట్ ప్రజలకి ఒక ప్రగతి చూపించకుండా ఇవాళకి కూడా వచ్చి శవం తీసుకొచ్చి శవం కుళ్ళిపోయింది, అన్ని అయిపోయింది, అస్థికలు మిగిలినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ అస్థికల్ని నెత్తి మీద పెట్టుకుని చూడండి నా నెత్తి మీద ఉన్న అస్థికలు మా బాబాయి అలా చంపారంటే నువ్వు 5 ఏళ్ళ నుంచి ఏం చేసావు, ఎందుకు కేసు పెట్టలేదు? స్కిల్ డెవలప్మెంట్ కేసు 4.5 ఏళ్ల తర్వాత పెట్టావు. నువ్వు వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే హత్య కేసే పెట్టాలి కదా. ఆయనతో ఆయన కుమ్మక్క లేకపోతే ఆయన నీకు డబ్బులు ఇచ్చాడా, లేకపోతే నువ్వే ఆయన చంపమన్నావా? అంతే కదండి. లేకపోతే రాజకీయ ప్రయోజనం లేకపోతే నువ్వెందుకు పెట్టకుండా ఉంటావు కేసు? ఈ విధంగా మనుషుల్ని ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎన్నిసార్లు అయినా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను మోసం చేయగలను, నా మాట నమ్ముతారు, నేను అధికారంలోకి రాగలను, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రైతు ఎవడో రాజు ఎవడో ఈ రకమైన మానసిక స్థితిలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు బహిరంగ సభల్లో కూడా ఆయన ఏమన్నా ప్రయోజనకరమైన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? అసలు ఎక్కువసేపు దాని మీద నుంచోటానికి కూడా ఇష్టపడలేదు. ఏంటో భయం. ఆయన ఎంతసేపు పరదాల చాటుని ప్రయాణించాడు కానీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం బస్సు మీద ప్రజలకు అందుబాటులో లేకుండా, అప్పుడు మీలాగా ఇట్లా గడ్డం జవరు తీశాడు, తలజవరు తీశాడు, ముద్దులు పెట్టాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు పైన బస్సు మీద ఉన్నాడు, ఎవడో అందుకోవటానికి చెప్పిస్తున్నాడు ఒకడు, అరే నా బాబు నాయక చూడని. మరి వాడికి అది అతనికి ఎంత వేదన ఉందో, 5 ఏళ్ల నుంచి నువ్వు తాగిస్తున్న పిచ్చిసారా తాగి నా మైండ్ దొబ్బింది, ఈ పరిస్థితికి వచ్చానని చెప్పడానికి అడిచిరాడా అనిపిస్తుంది. అది ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.